ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున ఇన్ఛార్జిగా నేను, కావలి టౌన్ ప్రెసిడెంట్గా పబ్బా సాయి, తర్వాత మా మండల అధ్యక్షులు దగదత్తి మండల అధ్యక్షుడు వెంకట్ యాదవ్ అయితేనేమి, మన గోగోలు మండలాధ్యక్షుడు వెంకటేష్ తిరుమల శెట్టి, తర్వాత కావలి రూరల్ మండలాధ్యక్షుడు గుడిపల్లి వెంకయ్య, తర్వాత మా మిగతా మండలాల నుంచి వచ్చిన నాయకులు, లోకల్ టౌన్ అధ్యక్షుడు పబ్బా సాయి అయితేనేమి, సుధీర్ అయితేనేమి, మన ఐటీ కోఆర్డినేటరు, అందరూ నాయకులతో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన వీర మహిళలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ లో పాల్గొన్నందుకు. ఇక ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడటంలో జనసేన పార్టీ పాత్ర ఎంతో ఉందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంత రాక్షస పాలన పాలదోలి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ప్రతి నాయకులకు కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము, మా కొణిదెల నాగబాబు గారు మంత్రి మండలిలో స్థానం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగబాబు గారికి నెల్లూరు జిల్లాలో చదువుకున్నందువల్ల, నెల్లూరు జిల్లా అంటే కూడా ఎంతో అభిమానం ఉన్నందువల్ల మేము అలా ఆనందం పంచుకునే విధానంలో ఈరోజు నాగబాబు గారు మంత్రి మండలిలో జాయిన్ అవటం మా కావలి నియోజకవర్గం తరఫున ప్రతి జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందదాయకమైన శుభ సూచకం. ముఖ్యంగా నాగబాబు గారు తమ్ముడికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అతను ఒక అన్నగా కాకుండా మా పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా స్వీకరించి ఆయన అడుగుజాలలో అతను ఒక జన సైనికుడిగా పనిచేస్తూ పార్టీని అత్యున్నత స్థానంలో నిలబెట్టేలో అతని పాత్ర కూడా ఎంతో ఉంది. మేము 100% స్ట్రైక్ రేట్ కొట్టడంలో కూడా నాగబాబు గారి పాత్ర ఎంతో ఉంది. నాకు ఈ రోజు గుర్తు, మా మంగళగిరి పార్టీ ఆఫీసులో మన నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా నాయకులు అందరూ మా మీటింగ్ లో నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడుతూ కూడా, తర్వాత నాగబాబు గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కోసం త్యాగం చేయాల్సి వస్తే నేను మొట్టమొదటి స్థానంలో నేనే ఉంటానని గట్టిగా అందరి ముందు చెప్పిన వ్యక్తి ఈ రోజు అంత పెద్ద పదవి, మంత్రి పదవిని అధిరోహించడం మాకెంతో శుభదాయకంగా ఉంది. వారికి జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున వారు ఇంకా పదవి ఇంకా ఇవ్వలేదు. ఏ మంత్రిత్వ శాఖ అనేది నాకు తెలిసి ఈ రోజు రేపులో కూడా అనౌన్స్ చేయొచ్చు. తన యొక్క మంత్రిత్వ శాఖకి పూర్తి స్థాయిలో మా పవన్ కళ్యాణ్ గారు, మా నాదెళ్ల మనోహర్ గారు ఎలా అయితే న్యాయం చేస్తున్నారో అదే విధంగా కూడా నాగబాబు గారు కూడా ఎంతో న్యాయం చేస్తారని మాకంతా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రజలుకి ఎంతో మేలు జరుగుతుందని ఈ మంత్రిత్వ శాఖలో మేము కోరుకుంటున్నాం. ఎంతో చేస్తారని కూడా నమ్మకం మాకుంది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ